కోట్లాది మంది ఆరాధ్యంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టీటీడీ బోర్డు చైర్మన్గా రావటమే గొప్ప పూర్వజన్మ సుకృతం అని భావించే ఈ రోజుల్లో నా బిజినెస్లని నాకున్న 24 గంటలు ఇక్కడ తిరుమలలో ఉండాల్సిన అవసరం నాకు లేదు, హైదరాబాద్లో కూర్చొని నా వ్యాపారాలు నేను చేయగలను అని చెప్పి మాట్లాడుతున్నామంటే బిఆర్ నాయుడు కూటమి ప్రభుత్వం ముందు ఆయన తీసేయండి అయ్యా. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉన్నట్లేదు. ముందు టీటీడీ చైర్మన్ పదవి తీసేసి ఆరాధ్యంగా భావించే వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా భావించే వ్యక్తులకి అది కట్టబెట్టండి. ఎంత అహంకారం! నువ్వు వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగని అపచారం లేదు. నువ్వు వచ్చాకే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అయింది జూలై నెలలో. నువ్వు వచ్చాకే తిరుమల కొండ మీద మద్యం దొరుకుతా ఉంది. నువ్వు వచ్చాకే మాంసాహారం దొరుకుతుంది. నువ్వు వచ్చాకే పైన గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తూ ఉన్నారు. నువ్వు వచ్చాకే, నువ్వు కేవలం టీటీడీ బోర్డు చైర్మన్గా వచ్చిన తర్వాతే వైకుంఠ ద్వార దర్శనాల్లో చనిపోవడం జరిగింది. నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్గా వచ్చిన తర్వాతే తిరుమల కొండ మీద సినిమా వాళ్ళు, అదేవిధంగా యూట్యూబర్స్ రీల్స్ తీసుకుంటూ తిరుమల కొండ యొక్క పవిత్రతని దెబ్బతీస్తూ ఉన్నారు. సో నువ్వు వచ్చాకే తిరుమల యొక్క ప్రతిష్ట ఎంతలా దెబ్బతింది, అబద్ధాలు ఆడారనేది కూడా ప్రపంచం మొత్తానికి తెలిసింది. అలాంటి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండడానికి అనర్హుడివి. పైగా ఒక మహిళతో అక్రమ సంబంధం నెరవేర్చి ఆవిడ కుటుంబాన్ని రోడ్డుకేస్తే నీ గురించి ఆవిడ లెటర్లు రాసినా సరే నీకే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారంటే నిజంగా ముందు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. సో వాళ్ళు నిస్సిగ్గుగా మళ్ళీ నీకే కట్టబెట్టారు. ఒక అమాయకమైనటువంటి ఆడపడుచు నాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లెటర్లు రాస్తే ఆ ఆడపడుచుకు న్యాయం చేయలేని వీళ్ళు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. స్త్రీలోలుడు అయినటువంటి నిన్ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా పెడతారు. నువ్వేమో ఇక్కడ నేను ఉండాలా, నాకు వ్యాపారాలు లేవా అంటారు. సో న్యూస్ అండ్ ఆయిల్ పేరు చెప్పి జనాలను మోసం చేసి నువ్వు అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలాలు ఛానల్లో ప్రచురించినటువంటి నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్గా వద్దు అని చెప్పేసి కోట్లాది మంది హిందూ భక్తులు నువ్వు పనికిరావు, అన్ఫిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక నువ్వు కాబట్టి సిగ్గు లేకుండా ఇంకా పదవి పట్టుకుని ఏలాడుతూ ఉన్నావు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళకి ఇష్టం లేని పదవిలో కొనసాగుతూ మళ్ళీ నాకెందుకు అని చెప్పి బుకాయిస్తున్నావంటే నీ అంత సిగ్గుమాలిన వ్యక్తి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండటం నిజంగా హైందవ భక్తులుగా మేము చేసుకున్నటువంటి మహాఘోరంగా, మహాపాపంగా ఆలోచిస్తూ ఉన్నారు భక్తులు.